కళా వెంకట్రావు, కొండ్రు మురళి మాజీ మంత్రులైన ఈ ఇద్దరు సీనియర్ నాయకులే. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా రిజర్వేషన్ల ఎఫెక్ట్తో వారి నియోజకవర్గాల విషయంలో కుండ మార్పిడి జరిగింది. ఒకరి నియోజకవర్గానికి మరొకరు మారాల్సి వచ్చింది. తరువాత ఇద్దరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అయినా వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉందంట. ఒకరి నియోజకవర్గాల్లో ఇంకొకరు వేలు పెడుతూ వర్గ పోరుకు తెరలేపుతున్నారట. అధిష్టానం ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినా వారిద్దరి మధ్య సఖ్యత కనిపించడం లేదని అంటున్నారు. అలాగే కొనసాగితే ఎన్నికల్లో వారికి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం జిల్లా సీనియర్ పొలిటీషియన్ల లిస్టులో ముందుంటారు కిమిడి కళా వెంకట్రావు, కొండ్రు మురళీమోహన్ ముందు వరుసలో ఉంటారు. కిమిడి కళా వెంకట్రావు టీడీపీ ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సైతం పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కొండ్రు మురళి కాంగ్రెస్ హయాంలో వైద్య, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. వీరిద్దరికీ ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలతో అనుబంధం ఉంది. కళా వెంకటరావు ప్రస్తుతం రాజాం నియోజకవర్గంలో అంతర్భాగమైన ఉనుకూరు నియోజకవర్గం నుండి 5 సార్లు, ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి 1 సారి గెలుపొందారు. కొండ్రు మురళి ఎచ్చెర్ల నుండి ఓసారి, రాజాం నుండి మరోసారి విజయం సాధించారు. 2009 ఎన్నికల సమయంలో డిలిమిటేషన్లో భాగంగా రాజాం ఎస్సీ నియోజకవర్గం, ఎచ్చెర్ల జనరల్ నియోజకవర్గంగా మారాయి. ఉనుకూరు సెగ్మెంట్ ఆ 2 నియోజకవర్గాల పరిధిలో చేరింది. అప్పటి నుంచి ఎచ్చెర్ల నుండి కళ, రాజాం నుండి కొండ్రు బరిలో ఉంటూ వస్తున్నారు. అయితే వారి సొంత గ్రామాలు పొరుగు సెగ్మెంట్లలో మిగిలిపోయాయి. దాంతో సొంత గ్రామం లెక్కలతో అక్కడ కూడా పట్టు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే ఆ ఇద్దరి నేతలతో పాటు టీడీపీకి కూడా పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం ఇద్దరు టీడీపీలోనే ఉన్నా తమ తమ సొంత నియోజకవర్గాల్లో పట్టు కోసం పోరు కొనసాగిస్తూనే ఉండడం పార్టీకి తలనొప్పిగా తయారైంది. ఎస్సీ రిజర్వ్డ్ అయిన రాజాం సెగ్మెంట్ అభ్యర్థిగా కొండ్రు మురళీమోహన్ ని ఖరారు చేశారు చంద్రబాబు. ఆ నియోజకవర్గంలో తూర్పు కాపు ఓటర్లు గణనీయంగా ఉంటారు. కళా వెంకట్రావుది కూడా అదే సామాజిక వర్గం. ఆ వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి కొండ్రు ప్రయత్నించకపోవడం కళా వర్గానికి మింగుడు పడడం లేదట. కొండ్రు మురళి తన సామాజిక వర్గం వారికే ప్రయారిటీ ఇస్తున్నారని కళావర్గం విమర్శలు గుప్పిస్తుండడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా సీనియర్ నేత ప్రతిభాభారతి సైతం కళా కొఠారీలో చేరడంతో పాటు ఆమె కూడా తెరవెనుక కొండ్రు మురళికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజాం ఎస్సీ నియోజకవర్గంగా మారిన తరువాత ఒక్కసారి కూడా అక్కడ పసుపు జెండా ఎగరలేదు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజాం నుంచి గెలిచిన కొండ్రు మురళి తర్వాత వర్గపోరుతో వరుసగా 2 సార్లు ఓటమి పాలయ్యారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో రాజాంలో సైకిల్ జెండా ఎగరవేయాలని పార్టీ భావిస్తుంటే నేతల తెరవెనుక రాజకీయాలతో అసలుకే ఎసరు వస్తుందని మదన పడుతున్నారు అక్కడి తెలుగు తమ్ముళ్ళు. అటు ఎచ్చెర్లలో కూడా కొండ్రు మురళి వర్గం కళా వెంకట్రావు వెంట నడవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కళా వెంకటరావు, కొండ్రు మురళి వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకురాకపోతే 2 సెగ్మెంట్లలో పార్టీకి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ మంత్రులిద్దరూ మాజీ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాల్సి వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. మరి గ్రౌండ్ లెవెల్లో సర్వేలు చేయించుకుని మరీ క్యాండిడేట్లను ప్రకటిస్తున్న చంద్రబాబు వీరిద్దరి లెక్కలు ఎలా సరిదిద్దుతారో చూడాలి.